హాయ్ మాస్టర్స్ మరియు మీకోసం ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్‌లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్‌లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్‌లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ఈరోజు మన ఛానల్‌కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన జ్యోతి గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ బంధాలు ఎలాగ ఏర్పడతాయి? ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం. వెల్కమ్ మేడం. పత్రిజీ గురు దంపతులకు, రాఘవరావు గురు దంపతులకు పాదాభివందనాలండి. జూమ్లో మీకోసం జూమ్ సెక్షన్కి కృతజ్ఞతలండి. జూమ్లో అందరికీ ఆత్మ ప్రణామాలండి. అయితే నా పేరు జ్యోతి, మాది షాద్నగర్ అండి. షాద్నగర్ నుంచి మాట్లాడుతున్నాను. అయితే బంధం ఎలా ఏర్పడుతుంది అనేది టాపిక్. బుద్ధుని సూక్తులు అనే పుస్తకంలోంచి రాజ్యలక్ష్మి అమ్మ రాశారనమాట. అయితే మనకి అష్టావక్ర గీతలో జనక మహారాజుకి బోధించారనమాట. ఈ మానవుడు సమస్త దుఃఖాలకు కారణం బంధమే అని చెప్పడం జరిగింది. అయితే ఈ ఆత్మజ్ఞానం అంటే పూర్ణ సత్యం తెలుసుకునే అంతవరకు కూడా మనం తెలుసుకోలేనంత సేపు కూడా ఈ బంధం ఏర్పడుతుంది. అంటే అది పూర్ణ సత్యం తెలుసుకుంటేనే మనం ఈ బంధాలు అనేవి మనకి ఏర్పడకుండా ఉంటాయి. అంటే ఆత్మ అంటే ఏమిటి, ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అనేది ఈ తెలుసుకునేది ఆత్మజ్ఞానం. బ్రహ్మాండం అంటే ఏమిటి, ఈ బ్రహ్మాండం ఎలా ఏర్పడింది, ఈ జీవులు ఎన్ని రకాలు ఎలా ఉన్నాయి, ఈ సృష్టి ఎలా జరిగింది, మొత్తం సృష్టిలో జీవరాశులు ఎన్ని రకాలు ఎట్లా ఏర్పడ్డాయి అనే దాని గురించి తెలుసుకోవడం బ్రహ్మజ్ఞానం. అయితే ఈ జ్ఞానం మనం తెలుసుకోవడం మానవుడి కర్తవ్యం. అయితే బంధం అంటే 2 అక్షరాలు. కానీ ఈ 2 అక్షరాలు మాటే కానీ శారీరకపరమైన బంధం, మానసికపరమైన బంధం, బుద్ధిపరమైన బంధం అని 3 రకాలుగా మళ్ళీ బంధం ఏర్పడుతుంది. అంటే ఈ బంధాలను వదులుకోగలిగితేనే మనం మోక్షానికి అర్హులమవుతాం. ఈ బంధాలను వదులుకుంటేనే మనం మోక్షానికి అర్హులమవుతాం. అయితే ఈ అష్టవక్రుల వారు ఇంకా ఏం చెప్పారంటే, ఇంకా 6 రకాలుగా మానవుడు ఈ బంధాలను ఏర్పరచుకుంటారు అని ఇంకా చెప్పారు. ఎట్లా అంటే మా కోరిక 6 రకాలు: కోరిక, బాధ, ఆమోదించడం, నిరాకరించడం, సంతోషం, విచారం. ఇట్లా 6 రకాలుగా ఈ బంధాలని ఏర్పరచుకుంటారని చెప్పడం జరిగింది. అయితే కోరిక ముందుగా, ఈ కోరిక అనేది మనసు ప్రభావంలో ఈ మానవుడు ఉంటాడు. కాబట్టి ఈ ఇంద్రియాలన్నీ కూడా మనసు ఆధీనంలో ఉంటాయి. కాబట్టి మనం ఆత్మజ్ఞానం అంటే పూర్ణ సత్యం తెలుసుకుంటే గాని మనం ప్రపంచం వైపు తిరిగిన మనసు ఏమవుతుందంటే కోరికలు కోరుతూ ఉంటది. ఈ పూర్ణ సత్యం తెలుసుకుంటేనే మనం ఆత్మజ్ఞానం తెలుసుకుంటేనే మనం ఈ కోరికలకు తగ్గి ఉంటాం. ఈ ప్రపంచం వైపు తిరిగిన మనసు ఏమవుతుందంటే కోరికలు కోరుతూ ఉంటుంది కదా. ఈ కోరికలు కోరడం ఏమైనా తప్ప? ఈ కోరికలు సహజమే కదా. ఈ కోరికలు కోరుకోకపోతే జడమలాగా బ్రతకాలా, ఇట్లా అంటూ ఉంటారు మానవులు. అయితే ఈ కోరికలు మనం ధ్యానంలోకి వచ్చిన వాళ్ళం ఏమంటామంటే మాంసం మానేయండి అని చెప్తాం. చెప్తే వాళ్ళు ఏమంటారంటే మాంసం తినడం తప్పేమి కాదు. పెద్దల నుంచి పూర్వం నుంచి తింటున్నారు కదా, అయితే ఎందుకు తప్పు అని చెప్పేసి సుఖభ్రాంతితో, అంటే తినాలనే కోరికతో సుఖభ్రాంతి అనే తోటి తింటారనమాట. తిన్న తర్వాత అది కర్మలుగా ఏర్పడుతుంది, చెడు కర్మలుగా, అంటే పాపకర్మలుగా ఏర్పడుతుంది. అప్పుడు అనుభవించేటప్పుడు వాళ్ళు బాధపడతారు, అంటే దుఃఖంలో ఉంటారు. మనం ఎంత చెప్పినా వినరు, తింటారు సుఖభ్రాంతితోటి. తిన్న తర్వాత ఇట్లా చెడు కర్మలు వచ్చినప్పుడు అనుభవించడానికి చాలా దుఃఖపడుతూ ఉంటారు. అయితే మానవుడికి ఏ కోరికలు కోరుకోవాలో అసలు తెలియదండి. ఏ కోరికలు కోరుకుంటే మనం బాగుంటాము అనేది తెలియదు. నిత్య అనిత్య వివేకం ఉండాలి. మనకి ఏది అవసరం ఏది అనవసరం అనే కోరికలతోటి ఏది నిత్యం ఏది అనిత్యం అనేది తెలుసుకున్నప్పుడు ఈ బంధాలలోనే ఈ కోరిక అనేది అసలు ఏం కోరుకోవాలి అనేది మానవుడికి తెలియదండి.
ఏం కోరుకోవాలి, అనవసరం ఏది, అవసరం ఏది, నిత్య అనిత్య వస్తువు ఏది అనేది తెలియనంత అజ్ఞానంలో ఈ మానవుడు ఉన్నాడండి. అయితే పత్రి గారు కూడా ఏమన్నారంటే, వస్తే రాని పోతే పోని, ఏది ప్రాప్తమో ఏది కోరొద్దు, ఏది ప్రాప్తమో అదే మనకు వస్తుంది అని చెప్పి పత్రి గారు కూడా చెప్పారండి. అయితే మనం శారీరకంగా, మానసికంగా, ఈ బుద్ధిపరంగా ఇట్లా కోరికలు తీరుస్తూ పోతే ఏనాటికి జీవుడు దేవుడు కాలేడు అని చెప్పి ఈ కోరిక కూడా ఒక బంధం అయిపోతుంది. ఇట్లా చిన్న చిన్న కోరికలు కూడా బంధం అయిపోతాయి మనం అని చెప్పేసి మనకి అని చెప్పారండి. అయితే నెక్స్ట్ బాధ. బాధ అంటే ఇప్పుడు ఎన్నో కోరికలు కోరుకుంటూ ఉంటారు. ఆ కోరికలు తీరపోతే ఎంతో బాధపడుతూ ఉంటారు. అయితే ఈ ఒక డాక్టర్ అవ్వాలనుకుంటారు. ఒక ఉద్యోగం రావాలనుకుంటారు. సీట్ రాలేదని చెప్పేసి ఆత్మహత్యలు కూడా చేసుకునే వాళ్ళు కూడా ఈ చూస్తూ ఉన్నాం మనం. ఇట్లా ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉంటారు. కానీ మనం కోరరాని కోరికలు కోరి, ఈ కోరరాని కోరికలు కోరడం వల్ల అవి తీరకపోతే ఎంతో బాధపడుతూ ఉంటాం. అయితే ఏది వర్తమానంలో అన్ని మనం వర్తమానంలో జీవించగలిగితే ఇట్లాంటి మనకు అవసరం లేనివన్నీ కోరుకోకుండా వచ్చిన దాంతో తృప్తి పడితే ఇంత బాధ అనేది ఉండదు. మూడవదండి ఆమోదించడం. ఆమోదించడం అంటే ఇప్పుడు ఎన్నో కోరికలు కోరుకుంటూ ఉంటారు. అయితే కొన్ని కోరికలు తీరుతాయి కొందరికి. కొందరికి కొన్ని కోరికలు తీరినప్పుడు ఏమవుతుందంటే నాకు కొడుకు పుట్టాలని, లేకపోతే మాకు జాబ్ రావాలని ఇట్లా కోరుకుంటూ ఉంటారు. ఇట్లా కోరుకునేటప్పుడు కోరిక తీరుతుందండి. కోరిక తీరినప్పుడు ఏమవుతుందంటే ఇంకా నేనే అది ఎంతో గొప్పగా చేశాను. అంతా నా వల్లే జరిగింది. ఇవన్నీ నా వల్లే జరిగినాయి. అబ్బో అని చెప్పేసి ఓ సంతోషపడుతూ ఉంటారండి. ఇట్లా సంతోషపడుతూ ఉన్నప్పుడు బానే ఉంటది. కాకపోతే అందరికీ చెప్పుకొని 10 సార్లు నాకు ఇట్లా జరిగింది, ఇట్లా జరిగింది, నేనే చేశాను గొప్ప అట్లా ఇట్లా అని చెప్పి బాగా చెప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే, అది కూడా ఒక బంధంలాగా మనకి ఏర్పడుతుంది. అంటే ఇంకా వాట్సాప్‌ల్లో, ఫేస్‌బుక్కుల్లో గూడా ఇట్లా చెప్పుకొని, గుర్తు తెచ్చుకొని మళ్ళీ మళ్ళీ అనుకోవడం, 10 మందికి చెప్పడం వల్ల కూడా మనకిట్లా బంధం ఏర్పడుతుంది. ఇట్లా ఆమోదించడం అన్నమాట. తర్వాత నిరాకరించడం. నిరాకరించడం అంటే ఇప్పుడు మనం ధ్యానంలోకొచ్చాం. ధ్యానంలోకొచ్చిన తర్వాత ఏమవుతుందంటే గతంలో నేను పూజలు చేసేదాన్ని. ఎన్నో భజనలు చేసేదాన్ని. పారాయణలు ఇవన్నీ చేసేవాళ్ళము. అయితే ఈ ధ్యానంలోకి రాకముందు ఇంత టైం వేస్ట్ చేశాను నేను. సమయాన్ని వృధా చేశాను అని చెప్పేసి ఇట్లా అనుకుంటూ ఉంటాము. అయితే ఇట్లా అనుకోవడం వల్ల కూడా మనకి ఒక బంధం ఏంటంటే ఇప్పుడు అయిపోయింది గతం. గతం మళ్ళీ తలుచుకొని, మళ్ళీ ఎత్తుకొని దాన్ని పదే పదే తలుచుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒక బంధం అయిపోతుంది. ఒక బంధం అంటే ఇంక మనల్ని మనసులో అది ధ్యానానికి కుదరనివ్వదనమాట. ధ్యాన సాధనకెళ్ళినప్పుడు మళ్ళీ అవి గుర్తొస్తూ ఉంటాయి. ఇట్లా ఆమోదించడం, నిరాకరించడం. తర్వాత సంతోషం. సంతోషం అంటే టాపిక్ మార్చి సంతోషం అంటే ఇప్పుడు మనకి సంతోషం గురించి టాపిక్ విచారం. విచారం అనే టాపిక్ అన్నమాట. విచారం అంటే ఇప్పుడు ఎప్పుడు విచారం వద్దు. విచారంలో ఉండొద్దు. మానవుడు విచారంలో ఉన్నాడు అంటే ఇప్పుడు సమయాన్ని, జీవితాన్ని వ్యర్థం చేసుకున్నట్లే. అయితే విచారంలో ఉన్నవాడు ఎంత టైంని వేస్ట్ చేసుకుంటాడన్నమాట. ఇట్లా ఈ ఈ అష్టావక్రుల వారు ఏమన్నారంటే ఈ కోరిక, ఈ బంధం, ఈ బాధ, ఆమోదించడం, నిరాకరించడం, సంతోషం, దుఃఖం ఇట్లాంటి 6 వల్ల ఈ బంధాలలో పడిపోతున్నాడు. ఈ బంధాల్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే బందీ అయిపోతున్నాడు ఈ మానవుడు అని అష్టావక్రుల వారు చెప్పారు. సాధన చేయాలన్నా, మనం ఆత్మజ్ఞానం నేర్చుకోవాలన్నా, మనం వర్తమానంలో జీవించాలి. వర్తమానంలో ఉంటేనే జరిగిన దాన్ని మళ్ళీ మళ్ళీ తలుచుకోకుండా వర్తమానంలో ఉండగలిగితేనే ఆహ్, మనకి సాధన కుదురుతుంది. ఆత్మజ్ఞానం నేర్చుకోవడానికి అని చెప్పి అష్టావక్రుల వారు కూడా చెప్పారు. అయితే
ఇప్పుడు మనం ఆశ కోసం పాటుపడకూడదు. ఆశయం కోసం పాటుపడాలి. ఈ ప్రాపంచిక వస్తువును సూచించేది ఆశ. ఆశ అనేది ప్రాపంచిక వస్తువులను సూచిస్తుంది. ఆశయం అనేది ఆధ్యాత్మిక ఉన్నతిని కలుగజేస్తుంది. అయితే మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? మానవుడు తన లక్ష్యం ఏమిటి తెలుసుకోవడం తన ఆశయం. గురువు సాధన గురువుగారు చెప్పిన సాధన ద్వారా మనం ఆత్మజ్ఞానం పొందడం తన ఆశయం. అంటే మానవుల ఆశయం. అయితే ఇంకా పరమాత్మ కృపను పొందడం తన ఆశయం. అంటే మానవుల ఆశయం. అయితే ఇట్లా పరమాత్మ కృప ఎవరికి ఉంటుందో, ఎవరైతే ఆత్మజ్ఞానం కోసం పరితపించిపోతారో, సద్గురువు చెప్పిన దాన్ని అంటే సద్గురువు చెప్పిన సాధనని మహాప్రసాదంలాగా స్వీకరించి మనం స్వీకరించి ఆచరణలో పెట్టుకోగలిగితే అప్పుడు మనం ఈ బంధాల నుంచి విడుదలవుతాం. అంటే ఆశ అనేది మానవుడికి బందీ అవుతుంది. ఆశయం అనేది ఆధ్యాత్మిక ఉన్నతికి పాటుపడుతుంది అని చెప్పి అష్టావక్రుల వారు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ అండి, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లు, అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరూ సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.